అమ్మ తల్లికి బోనాలు ఆషాఢ మాసంలో అత్యంత ప్రధానమైన పర్యం. బోనాల పండుగ గ్రామ దేవతలకు సమర్పించే నైవేద్యమే బోనం. భోజనం ప్రకృతి, బోనం వికృతి. ఆషాఢ మాసంలో కురిసే వానల వల్ల ప్రజల్లో అంటువ్యాధులు ప్రబలకుండా పెద్దమ్మ, పోచమ్మ, కట్టమైసమ్మ, మహంకాళమ్మ, ఎల్లమ్మ, పోలేరమ్మ, ముత్యాలమ్మ వంటి ఎన్నో పేర్లతో గ్రామ దేవతలను ప్రజలు కొలిచి బోనం నైవేద్యంగా సమర్పిస్తారు. ఈ జాతర 800 ఏళ్లకు పూర్వమే వ్యవహారంలో ఉంది. అమ్మ తల్లి పేరుతో తెలంగాణలోను, జగన్మాత పేరుతో ఆంధ్ర, రాయలసీమ ప్రాంతాల్లోనూ ఆదిశక్తిని ఆరాధిస్తారు. ఈ పండగ జానపదుల సంస్కృతి, సంప్రదాయం, సహజీవనం, సౌభ్రాతృత్వానికి ప్రతీక. వేరు ప్రాంతాల్లో విభిన్న రీతుల్లో ఈ దేవతల్ని కొలుస్తారు. పట్నాలు కూడా పల్లెలే ప్రకాశిస్తాయి. నైవేద్యాల బోనం కుండ సున్నం, పసుపు, కుంకుమతో అలంకరించి బెల్లం, పెరుగు కలిపిన అన్నాన్ని ఆ ఘట్టంలో ఉంచుతారు. పైన వేపాకుల మండలు పెట్టి మధ్య మూత పెట్టి ఆ మూత మీద జ్యోతిని వెలిగిస్తారు. మహిళలు ముఖం మీద పసుపు రాసుకొని నుదుట పెద్ద కుంకుమ బొట్టు పెట్టుకొని శుచియైన చీరలు ధరించి ఆభరణాలతో అలంకరించుకొని అమ్మవారి కొలువుకు పెద్ద సమూహంగా భజంత్రీలతో అట్టహాసంగా వెళ్తారు. అమ్మవారి సోదరుడు పోతరాజు పలహారపు బండ్లకు, బోనాలకు పక్కన ఉండి కాపలా కాస్తూ పసుపు తాడు కొరడాగా గల్లుమనిపిస్తూ తప్పెట్లు, వాయిద్యాలు అనుగుణంగా లయబద్ధంగా గజ్జెల సవడి చేస్తూ ప్రేక్షక జనాన్ని భక్త పారవస్యంలో మునిగిపోయేలా చేస్తాడు. అమ్మవారిని నైవేద్యాన్ని సమర్పించే వేడుకగా సాకబెట్టడం అంటారు. పోతురాజులు చేసే విన్యాసాన్ని గావు పెట్టడం అంటారు. పూర్వం ఈ జాతర నాడు జంతుబలులు ఎక్కువగా చేసేవారు. ఇప్పుడు సొరకాయ, గుమ్మడికాయలను పగలగొడుతున్నారు. బోనాల పండుగలోని మరో ముఖ్య ఘట్టం భవిష్యవాణి వినిపించడం. పసుపు, కుంకుమ, పట్టుచీర ధరించిన ఓ మహిళ భక్తజన సమూహం మధ్య నిలుచుని అమ్మవారి వైపే తదేకంగా చూస్తూ అమ్మ అంశను తనలో నిలుపుకొని ఐహిక పాదం మోపి ఐహిక వాతావరణాన్ని మరచి పచ్చికొండపైన పాదం మోపి ఊగిపోతూ భవిష్యత్తును వివరిస్తుంది. రాబోయే కాలం ఎలా ఉంటుంది, భక్తులు ఏం చేయాలి, తనకు ఏమేమి సమర్పించుకోవాలో వివరంగా చెబుతూ అందరినీ చల్లగా చూస్తానని ఆశీర్వదిస్తుంది. శాంతించు తల్లి అంటూ భక్తజనులంతా చేతులు జోడించి భక్తితో నమస్కరిస్తారు. ఆ మహిళ పూనకం శాంతి పొందుతుంది. ఇది ఎంతో ఆసక్తికరమైన ఆధ్యాత్మిక ఘట్టం. రంగం వేడుక దీన్ని పిలుస్తారు. బోనాల వేడుక గోల్కొండ, జగదాంబ ఆలయాల్లో మొదలు ఆరంభమై మహంకాళి ఆలయం దగ్గర ముగుస్తుంది. ఈ సమూహమంతా ఎవరి వీలును బట్టి వారు సమీపంలోని అమ్మవారి ఆలయం వద్ద బోనాలు జాతర చేసుకుంటారు. అమ్మవారికి వీడ్కోలు పలుకుతూ వేసే జాతరను సాగనంపు పేరుతో పిలుస్తారు. తల్లికి సమర్పించిన నైవేద్యాలు అందరూ ప్రసాదంగా స్వీకరించడమే కాక కొన్ని ప్రాంతాల్లో తమ పొలాల్లో చల్లుతారు. ఫలితంగా మంచి పంటలు పండుతాయని వాళ్ళ ఉద్దేశం. కాకతీయ మాతను కాకతీయులు ఇదే మాసంలో పూజించి ఉత్సవాలు జరిపేవారని నృత్య రత్నావళి పేర్కొంది. క్రీడాభిరామంలో కూడా ఈ పండగ విశేషాలున్నాయి. హంస వింశతి బసపురాణం, పాండితారాధ్య చరిత్రలో ఈ జాతర ప్రస్తావన కనిపిస్తుంది. పంచ భౌతిక తత్వానికి ప్రతీక అయిన మన శరీరాన్ని బోనం ఉన్న మట్టి కుండను ప్రతీకగా అమ్మవారి ముందుంచటం